హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. అది అందరికీ యూజ్ అయ్యేది అనుకుంటున్నా, కానీ మీకు యూజ్ అవుతుందో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉండి నేను జాబ్ చేసుకుంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అయ్యేది ఉంటే, ఒకవేళ మీరు కూడా ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను అనేది ఈ వీడియో గురించి నేను పూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలను పట్టుకొని కష్టం కదా, మనం జాబ్ చేయాలనుకుని. ఈ మధ్య వీళ్ళకి కూడా ఫీవర్స్ వచ్చినాయి, దగ్గు సర్దిలు అయినాయి. మన వీళ్ళకి లీవ్ మనకు అడిగినప్పుడల్లా లీవ్లు ఇవ్వాలంటే ఇవ్వాలి కదా, లీవ్స్ అన్నవి మనకు సరిగా రావు కదా. మన ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకు అడిగినప్పుడల్లా మనం ప్రైవేట్ జాబ్లల్లో లీవ్స్ అంటే ఇవ్వరు, మనకు చూసుకోవడం కష్టం వీళ్ళని. మనం మనకు ఒక జాబ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక యాప్ ఉంటుంది అన్నట్టు. ఈ యాప్లో మనం 2 hours వర్క్ చేస్తే మనం ఎన్ని అవర్స్ అంటే, నేను పిల్లలు పడుకున్నప్పుడైనా ఇందులో వర్క్ చేస్తుంటా, వాళ్ళు ఆడుకున్న సమయంలో కూడా నేను వర్క్ చేస్తుంటా అన్నట్టు. అంటే ముందుగా మనం ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎలా అంటే, మనకు ఫస్ట్ వీడియో జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ అనేది మనం వీడియో ఇంటర్వ్యూ లాగా వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. వీడియో ఇంటర్వ్యూలో మనం వాళ్ళకి అప్లై చేసుకుంటాం కదా. అప్లై చేసుకున్నప్పుడు మనం వీడియో ఇంటర్వ్యూలో వాళ్ళకి మనకు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే ఉంది మొబైల్లో చేసుకునే వర్క్ ఇది. ఈ వర్క్లో మనం జూమ్ మీటింగ్లో మనకు ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం సరైన సమాధానాలు చెప్తే, వాళ్ళు ఏంటిదంటే మన సెల్ఫ్ ఇంట్రాక్షన్, మనకు వాళ్ళ గురించి, వాళ్ళ జాబ్ డీటెయిల్స్, మన బ్యాక్గ్రౌండ్ అనేది అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మనం తడపడకుండా జూమ్ మీటింగ్లో మనం సరైన సమాధానాలు చెప్పాలి, తడబడకుండా. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తుంటే మనకి నో ప్రాబ్లం. అందులో మనం సెలెక్ట్ అయితే వాళ్ళు అనేది మనం సెలెక్ట్ చేసినాక 7 days తర్వాత వాళ్ళు మనకు రిటర్న్ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మనకు జాబ్ డీటెయిల్స్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటిది అని మనకు చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఇంట్లోనే ఉంది మొబైల్లో మనకి ఇలా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినాక మనం ఇంట్లోనే ఉంది ఫ్రీ టైంలో మనం ఈ వర్క్ చేసుకుంటూ మనం పిల్లలను చూసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు కామెంట్లో పెడితే నేను ఈ వీడియో గురించి డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. ఒకవేళ నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది పక్కా అండి. ఎలాంటి ఫీజు ఉండదు, ఎలాంటి వాళ్ళు మనీ మన దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోరు. మనం వీళ్ళ వర్క్ చేస్తే మనం ఈ యాప్లో మనం ఎంత వర్క్ చేస్తే మనకు అంత మనీ అని వస్తుంది అన్నమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫేక్ కాదు, నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. పక్కా మీరు చెయ్యండి. ఎందుకంటే మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలను చూసుకుంటూ మనం వర్క్ చేసుకునడం బెనిఫిట్. ఇదైతే నాకు పక్కా నేను చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను ఈ జాబ్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది ఫేక్ అని అనుకోవద్దు. వాళ్ళు మన నుంచి 1 రూపాయి కూడా తీసుకోరు. మనం వర్క్ చేస్తే మనకు రిటర్న్ మనీ వస్తాయి. నేను చేశాను, నాకు మనీ కూడా వచ్చాయని వీడియోలో లాస్ట్కి నేను అది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నాకు లాస్ట్ మంత్ ఎంత వచ్చింది, అంతకుముందు మంత్ ఎంత వచ్చింది అనేది నీకు అందులో పే అవుట్ నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నా మొబైలే, మీరు నమ్ముతారో నమ్మని స్క్రీన్ రికార్డ్ చేశాను. ఇప్పుడు నా ఫోన్పేకి వెళ్తాను. చూడండి నా అకౌంట్ ఇది కూడా. నాకు లాస్ట్ మంత్ 9,000 పడ్డది. 9,000 అనేది సాలరీ వచ్చేసింది. మనకు వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. బ్యాంక్ డీటెయిల్స్, మన మొబైల్ నెంబర్, ఏ బ్యాంక్, అవన్నీ అడుగుతారు. వాళ్ళకి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. మనకు జియో నెంబర్ ఒకటి తీసుకోవాలి. నాకు లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో చూపిస్తున్నాను. మనకు యాప్ ఇన్స్టాల్ అయినాక మనకు ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఇది నా ఐడి, ఇది పాస్వర్డ్ అన్నట్టు. ఇప్పుడు లాగిన్ కావచ్చు, లాగౌట్ కావచ్చు, మన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మనకి ఐడి పాస్వర్డ్ ఉంటే మనం ఎంత వర్క్ చేసాము అనేది మనకు ఉంటుంది. ఎర్నింగ్ రిపోర్ట్ ఉంటుంది నాకు, ఇందులో అన్నీ తెలుస్తుంది అన్నట్టు. చూడండి 7,000, 8,000 అది ఉంది కదా, అదే అన్నట్టు. లాస్ట్ మంత్ నాకు జూలై మంత్ది. చూసారా ఫ్రెండ్స్? ఈ జాబ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్, మన హౌస్ వైఫ్స్ అనేది చేసుకోవచ్చు. దీనికి లిమిట్ వచ్చేసి మనం 10th పాస్ అయి ఉంటే సరిపోద్ది. మ్యాక్సిమం మనకు లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీష్,
తెలుగు అనేది స్పష్టంగా రావాలి. ఇలా ఈ విధంగా మనం మాట్లాడగలిగితే మనకు ఎవరితోనైనా ఎలా మాట్లాడాలో మనకు తెలిసి ఉంటుంది కదా, ఆ విధంగా మనం మాట్లాడాలన్నమాట. మనం ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళు మనకి రిటర్న్ కాల్ చేసి మనకి ఎలా ప్రాసెస్ అని చెప్తారు. చెప్పి మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా లీవ్లు ఎవ్వరు ఇయ్యరు. ఎందుకంటే పిల్లలకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా మనం తప్ప ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోరు. మన పిల్లలు మనం ఇంట్లో ఉంటూ చక్కగా చూసుకుంటూ మనకు వీలైన టైంలో మనం లాగౌట్ చేసుకోవచ్చు. ఇది 9కి లాగిన్ అవుతాను, లాగౌట్ 8 వరకు ఉంటుంది. చేయాలనుకుంటే మనకు ఇక్కడ రిలయన్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్తే మనకు జియో ఆఫీస్లో వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి జేసీఏ ఉంటారు. జేసీఏ తనకు డీటెయిల్స్ చెప్తారు. ఆ ఫామ్ మనం ఫిలప్ చేసి మనం అక్కడ జాయిన్ అయితే మనకు డీటెయిల్స్ ఏ 1 వీక్లో అయినా 5 డేస్లో అయినా మనకు అనేది వాళ్ళు వర్క్ అనేది అసైన్ చేస్తారు అన్నట్టు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.